శ్రీనివాసులు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సీనియర్. ఈ రోజున DDUGKలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన కింద పథకంలో విద్యార్థులకి, యువతకి ఎవరైతే 8వ క్లాసు నుండి ఫెయిల్ అయినా, పాస్ అయినా, అలాగే డిగ్రీ వరకు కూడా చదువుకొని ఉద్యోగాలు లేని వాళ్ళకి నైపుణ్యాన్ని పెంపొందించి దానికి తగ్గటువంటి కోర్సుల్ని ఇవ్వడం, తద్వారా వాళ్ళకి ఉద్యోగం కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. అందులో భాగంగా గత 5 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మంత్రి గారు శ్రీ ఉత్తమ్ రాజేంద్ర రెడ్డి గారు వాళ్ళ యొక్క దిశానిర్దేశంలో గత 5 సంవత్సరాల్లో మేము DDUGK కింద 76,000 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 55,000 మందికి ఉద్యోగ కల్పన కూడా జరిగింది. తద్వారా మేము ఏంటంటే ఈ రోజున ఆలుమ్ని మీట్ అనేది ఆల్రెడీ ఉద్యోగాలు ఎవరైతే సంపాదించారో వాళ్ళని, ఆల్రెడీ ట్రైనింగ్ జరుగుతున్న వాళ్ళని ఒక దగ్గరికి చేర్చి పరస్పరం ఒకరికొకరికి పరిచయం, తద్వారా నమ్మకం పెరగాలి అనే ఉద్దేశంతో ఈ ఆలుమ్ని మీట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. CDAP సంస్థ ద్వారా 15 కంపెనీలతో మాకు టైఅప్ పెట్టుకొని ఇక్కడ మన దగ్గర ట్రైనింగ్ అయిన పిల్లలందరికీ కూడా అక్కడ ఉద్యోగాలు ఇప్పించేదానికి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఈ రోజున కూడా టాటా వాళ్ళతో కూడా చేసుకోవడం జరిగింది, ఎంఓయూ చేసుకోవడం జరిగింది. ఈ ట్రైనింగ్లో భాగంగా కేవలం ట్రైనింగ్ చేసి చేయడమే కాకుండా వీళ్ళందరికీ కూడా మేము ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి, లైఫ్ స్కిల్స్ అంటాం, ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అంటాం, వీటన్నిటినీ కూడా నేర్పించడం ద్వారా వాళ్ళు సమాజంలో ఉద్యోగం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ స్కిల్స్ని ఎంత బాగా ఉంటే వాళ్ళకి అంత మంచి ఉద్యోగం, జీతం కూడా వస్తుంది. కాబట్టి ఈ డొమైన్ స్కిల్సే కాకుండా నాన్ డొమైన్ కింద ఎలా మాట్లాడాలి, ఎలా మెలగాలి, ఎలా ఇంగ్లీష్ మాట్లాడాలి, వీటన్నిటి మీద కూడా బాడీ లాంగ్వేజ్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఈ రోజున రాష్ట్రంలో 55,000 మంది గత 5 సంవత్సరాల్లో ఉద్యోగాలు పొందారు అంటే ఒక గొప్ప విషయంగా మనం భావించవచ్చు. ఇంతేకాకుండా ఇప్పటికి కూడా కావాల్సిన వాళ్ళు రూరల్లో, ముఖ్యంగా రూరల్లో ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు ఈ యొక్క పథకాన్ని వినియోగం చేసుకోవాల్సిందిగా అంటే దీంట్లో సెక్టర్స్ ఉంటాయండి. దాదాపుగా 12 సెక్టర్స్కి సంబంధించి మేము ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో ముఖ్యంగా టూరిజం అండ్ హాస్పిటాలిటీ, రిటైల్, IT, అలాగే లాజిస్టిక్స్, అలాగే క్యాపిటల్ గుడ్స్, ఇలా 12 సెక్టార్స్కి సంబంధించి ఉద్యోగాలకు ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున దాదాపుగా శ్రీ సిటీ కావచ్చు, లేదా వైజాగ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పోర్టు వర్కర్స్ కావచ్చు, వీటన్నింటిలో కూడాను మన దగ్గర ట్రైనింగ్ అయిన పిల్లలు ఎక్కువ మంది వివిధ సంస్థల్లో పనిచేయడం జరుగుతూ ఉంది. తద్వారా వారికి జీవనోపాధి, ఒక ఇంటికి ఒక మనిషికి ఉద్యోగం వస్తే వాళ్ళ యొక్క జీవితాలు మారుతాయనే ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం ఉంటుందో, తద్వారా దీన్ని చేయడం ద్వారా సమాజానికి చాలా ఉపయోగపడుతుంది, వాళ్ళ యొక్క జీవనోపాధులు మెరుగుపడతాయనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేపడతామని, అందుకు రాబోయే కాలంలో కూడా ఇంకా సంస్థ ద్వారా కృషి చేస్తూ ఎక్కువ మందికి ఈ యొక్క ఉద్యోగాలు ఇచ్చేదానికి పాటుపడతామని తెలియజేస్తాం.